హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ని జనాలు ఏ టైంలో చూస్తున్నారు. చాలా మందికి ఈ విషయం తెలియదు. ఇప్పుడు సపోజ్ మీరు వీడియో పోస్ట్ చేసేస్తారు అనుకోండి యూట్యూబ్లో, ఈ వీడియో మీరు ఏం చేస్తారు, ఆ లింక్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తారు. లేదంటే నోటిఫికేషన్స్ వెళ్తాయి, నోటిఫికేషన్స్ వెళ్ళినప్పుడు ఓపెన్ చేసుకుని చూస్తారు. లేదంటే మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేసినప్పుడు ఆ లింక్ని ఓపెన్ చేసుకుని చూస్తారనమాట. అసలు మీరు ఏ టైంలో పోస్ట్ చేస్తున్నారు, ఏ టైంలో ఆడియన్స్ ఎక్కువ చూస్తున్నారు, ఆడియన్స్ ఏ టైంలో ఫ్రీగా ఉంటున్నారు, మీరు పెట్టే కంటెంట్ని ఇంట్రెస్ట్గా ఏ ఏజ్ వాళ్ళు చూస్తున్నారు, ఇవన్నీ తెలుసుకోవాలి అనుకుంటే మన వైటీ స్టూడియో యాప్ని ఓపెన్ చేయాలన్నమాట. సో ఆ వైటీ స్టూడియో యాప్లో మీకు ఫుల్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. అది ఎలాగో ఏంటో అనేది ఈరోజు తెలుసుకుందాము. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యూట్యూబ్ గురించి చాలా వీడియోస్ చాలా సింపుల్గా, మీరు ఫస్ట్ టైం కనుక యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేస్తున్నారనుకోండి, ఎటువంటి భయము లేకుండా చాలా సింపుల్గా ఎలా చేయాలి అనేవన్నీ మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి చూడండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి, నేను ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై కూడా ఇస్తాను. ఓకేనా. ఫస్ట్ ఏంటంటే మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి మీరు వీడియోస్ చూసుకుంటూ ఉంటారు. మీరు ఏ టైంలో ఫ్రీగా ఉన్నారు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? సో లేడీస్ ఏ టైంలో ఫ్రీగా ఉంటారు? మార్నింగ్ పిల్లలు స్కూల్స్ అని క్యారేజెస్ అని అవన్నీ ఇచ్చేసిన తర్వాత వంటలు అయిపోయిన తర్వాత ఫ్రీగా ఉంటారు. సో ఆ టైం చూసుకోండి. సపోజ్ మీరు కిచెన్ వీడియోస్ అవి చేస్తున్నారు, వంటలు చేస్తున్నారు, స్టిచ్చింగ్ చేస్తున్నారు అంటే లేడీస్కి కావాల్సిన ఐటమ్స్ అవి. ఓకేనా. సో లేడీస్ ఏ టైంలో ఫ్రీగా ఉంటారని చూసుకుని ఆ టైంలో మీరు పోస్ట్ చేయాలి. సపోజ్ ఇంతకుముందు మీరు పోస్ట్ చేసేసిన వీడియోస్ ఉన్నాయి, అవి మీకు ఏ టైంలో ఎక్కువ మంది చూసారనేది చూసారు ఏ రోజైనా? నేనైతే చూస్తూ ఉండేదాన్ని. సో అందుకని నా టైమింగ్స్ కూడా నేను చేంజ్ చేసుకున్నాను అనమాట. ఒక 10 o'clockకి అప్లోడ్ చేసే వీడియో 12 o'clock అప్లోడ్ చేయడము, లేదంటే 2 o'clock అప్లోడ్ చేయడం, అలాంటివి చేస్తున్నా. షార్ట్స్ అయినా సరే, ఇప్పుడు మీరు షార్ట్స్ ఒక రోజుకి ఒక 2-3 చేస్తున్నారు అనుకోండి, ఒక లాంగ్ వీడియో ఒకటి చేయండి. అలా చేస్తే ఏంటంటే మీకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, వ్యూస్ కూడా పెరుగుతాయి. నెక్స్ట్ ఏంటంటే ఏ టైంలో ఫ్రీగా ఉంటున్నారో మీరు చేసే కంటెంట్, చిల్డ్రన్స్ అయితే చిల్డ్రన్స్ ఏ టైంలో ఫ్రీగా ఉంటారు, పెద్దవాళ్ళు అయితే పెద్దవాళ్ళు ఏ టైంలో ఫ్రీగా ఉంటారు, లేదంటే లేడీస్ అయితే లేడీస్ ఏ టైంలో ఫ్రీగా ఉంటారు, జెంట్స్కి సంబంధించింది అయితే జెంట్స్ ఏ టైంలో ఫ్రీగా ఉంటారు, అది చూసుకుని మీరు ఆ టైంలో అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేశారంటే మీకు వ్యూస్ పెరుగుతాయి, సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారనమాట. సో ఇప్పటి వరకు చేసిన వీడియోస్ని ఏ టైంలో అయితే జనాలు ఎక్కువ చూస్తున్నారో, ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువ చూస్తున్నారో అనేవన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. యూట్యూబ్ ఛానల్ ఉన్న ప్రతి ఒక్కరికి వైటీ స్టూడియో అనే యాప్ కూడా ఉంటుంది కదా. ఇక్కడ వైటీ స్టూడియో అని కనిపిస్తుందా? ఈ వైటీ స్టూడియో యాప్ని అయితే ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేయగానే మన ఛానల్ ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత కింద చూడండి, డాష్ బోర్డు, కంటెంట్, ఎనలిటిక్స్, కామెంట్స్, ఎర్న్ అని ఉంది కదా. సో డాష్ బోర్డ్ ఓపెన్ చేయగానే మనం తీసిన వీడియోస్ అన్నీ ఇలా వస్తూ ఉంటాయి. అంటే ఒక 3-4 వీడియోస్ మాత్రమే కనిపిస్తాయి అనమాట. కంటెంట్లోకి వెళ్తే మనం చేసిన మొత్తం వీడియోస్ లిస్ట్ అన్ని దీంట్లో కనిపిస్తాయి. వీడియోస్లో ఉంది కాబట్టి పైన. అదే షార్ట్స్ ఉంది కదా, షార్ట్స్లోకి వెళ్ళామంటే షార్ట్స్ ఏం చేసామో అవన్నీ కనిపిస్తాయి. ఓకేనా. కంటెంట్ పక్కన చూడండి, ఎనలిటిక్స్ అని ఉంది కదా, దీన్ని ఓపెన్ చేయండి. ఇది ఇంపార్టెంట్ అనమాట మనకి. దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇలా కిందకు వచ్చేసేయండి. కిందకు వస్తే చూడండి, ఇక్కడ రియల్ టైం అని ఉంది కదా, 48 hours పెట్టి చూపిస్తుంది. అంటే 2 days అనమాట. 2 daysలో మనకి ఎంతమంది వ్యూస్ వచ్చారు, షార్ట్స్కైనా సరే లాంగ్ వీడియోస్కైనా సరే ఎంతమంది వచ్చారు అనేది ఇక్కడ చూపిస్తుంది. నాకైతే 6926 వచ్చారనమాట. ఇది పెరుగుతూ ఉంటారు, తగ్గుతూ ఉంటారు. ఇప్పుడు నేను ఒకసారి డ్రాగ్ చేస్తున్నా చూడండి, 6926 అని ఉంది కదా, నేను మళ్ళీ ఒకసారి పైనుంచి ఇలా కిందకి డ్రాగ్ చేశాను. అగో 6926 అని ఉంది ఇందాక, ఇప్పుడు చూడండి 6929 అని ఉంది. సో అలా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. అది ఇలా కిందకు వచ్చేసేయండి. కిందకు వచ్చేసిన తర్వాత మీకు ఎంతమంది ఈ వీడియో ఎంతమంది చూసారనేది కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ పైన చూడండి ఒకసారి. ఈ పైన ఏంటంటే మీరు ఇలా దీన్ని డ్రాగ్ చేస్తూ ఉండండి. వాచ్ అవర్ టైం చూసుకోండి, ఇంత వాచ్ అవర్స్ అని కనిపిస్తున్నాయి. సబ్స్క్రైబర్స్ ఏమో 400 అని కనిపిస్తున్నారు. ఎప్పటి నుంచి? సెప్టెంబర్ 9th నుంచి 6th October వరకు. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఎన్ని డాలర్స్ వచ్చాయి, ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఇలా కనిపిస్తుంది. ఈ పక్కన ఇలా డ్రాగ్ చేయండి. పైన ఆడియన్స్ అని చూసారా, ఈ ఆడియన్స్ మీద క్లిక్ చేయండి. ఆడియన్స్ మీద క్లిక్ చేశారంటే మీకు చూడండి, మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి బ్లూ కలర్లో కనిపించేది న్యూ యూస్ అనమాట. కొత్తగా చూసేవాళ్ళు ఎంతమంది చూస్తున్నారు అనేది స్కై బ్లూ కలర్లో ఉంది. నెక్స్ట్ ఏంటంటే
ఎవరు చూసిన వాళ్ళు ఎవరు ఎక్కువ చూస్తున్నారు అనేదేమో వైలెట్ కలర్లో ఉంది. సో చూసారా, ఇక్కడ కిందకు వచ్చేసేయండి. ఇగో వెన్ యువర్ వ్యూస్ ఆర్ ఆన్ యూట్యూబ్ యువర్ లోకల్ టైం అని చెప్పేసి టైం ఉంది చూసారా, లాస్ట్ 28 డేస్లో అనమాట ఇది. సో ఇక్కడ పర్పుల్ కలర్ కనిపిస్తుంది కదా, మీకు లైట్ పర్పుల్ కలర్ కనిపించిందంటే మీ వ్యూ, సో ఆ టైం అనమాట. ఇప్పుడు మీకు చూసేవాళ్ళు మీ ఆడియన్స్ ఏ టైంలో చూస్తున్నారు అనేది ఇక్కడ డార్క్ కనిపించింది అనుకోండి, ఆ టైంలో మీకు ఎక్కువ మంది చూస్తున్నారని. లైట్గా కనిపించిందంటే కొంచెం తక్కువ మంది చూస్తున్నారు, బాగా లైట్గా కనిపించిందంటే అసలు ఇంకా తక్కువ మంది చూస్తున్నారని. సో ఇప్పుడు సపోజ్ చూడండి 7:59 అని టైం ఉందా కింద, ఇక్కడ 7:59 టైంలో అంటే ఈవినింగ్ టైంలో ఏంటంటే మనవి ఎంతమంది చూస్తున్నారు, 6 o'clock 7 o'clock అలా అప్లోడ్ చేసేసరికి మనకి డార్క్ బ్లూ అంటే నా వీడియోస్ని ఓకే 6 o'clock అప్లోడ్ చేస్తే ఎక్కువ మంది చూస్తున్నారనమాట అని నాకు అర్థమవుతుంది. సో మీరు కూడా ఏం చేస్తారంటే మీరు అప్లోడ్ చేసిన వీడియోస్ని ఏ టైంలో ఎక్కువ మంది చూసారనేది ఇలా చూసుకోండి. మండే రోజు ఎంతమంది చూసారు, ట్యూస్డే రోజు ఎంతమంది చూసారు, వెన్స్డే, ఇలాగా మనకి డేస్ కూడా వచ్చేస్తాయి. నెక్స్ట్ 11:59 అంటే ఆఫ్టర్నూన్ 12 o'clock అనమాట. 12 o'clock ఎంతమంది చూస్తున్నారు, నాకేంటంటే ఆఫ్టర్నూన్ 12 o'clock ఎక్కువ మంది చూస్తున్నారు, ఈవినింగ్ 6 o'clock ఎక్కువ మంది చూస్తున్నారు అనమాట. మిగతా టైంలో అంటే లేట్ నైట్ 11 o'clock 11:30కి అప్లోడ్ చేయొద్దు, ఆ టైం పడుకునేది కాబట్టి ఎవరు ఎక్కువ చూడరు, చూసినా తక్కువ మంది చూస్తారనమాట. నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ 6 o'clock 7 o'clock కూడా హడావిడిగా ఉంటారు, స్కూల్స్ అని కాలేజెస్ అని ఆ టైంలో హడావిడిగా ఉంటారు కాబట్టి ఆ టైంలో కూడా తక్కువ చూస్తున్నారు. సో ఇక్కడ నా ఛానల్ ఏంటంటే 12 o'clock నుంచి 2 o'clock 3 o'clock వరకు చూస్తారు, మళ్ళీ 6 o'clock అప్లోడ్ చేస్తే ఆ టైం నుంచి చూస్తారు. సో డార్క్ కలర్ పర్పుల్ కలర్ కనిపిస్తున్న లైన్స్ ఏంటంటే నాకు ఆ టైంలో ఎక్కువ మంది చూస్తున్నారని అర్థము. సండేస్ చూడండి, సండేస్ కొంచెం ఫ్రీగా ఉంటారు కాబట్టి వాళ్ళు మార్నింగ్ టైంలో కూడా చూస్తూ ఉంటారు. సో దీన్ని బట్టి మీరు ఏ టైంలో వీడియో అనేది అప్లోడ్ చేయాలి అనేది చూసుకోండి. ఇది లాస్ట్ 28 days వ్యూ అనమాట. ఇలా కిందకు వచ్చేసేయండి. కిందకు వచ్చేస్తే ఇక్కడ చూసారా మీరు సబ్ టైటిల్ సిసి లాంగ్వేజెస్ అది ఇది అని నో సబ్ టైటిల్స్ అని ఉంది కదా, 95% సబ్ టైటిల్స్ ఏం ఇవ్వలేదు. నెక్స్ట్ తెలుగు వాళ్ళు తమిళ వాళ్ళు ఎంతమంది చూస్తున్నారు అని చెప్పేసి ఉంటుంది. సో కింద చూడండి వాచ్ టైం ఫ్రమ్ సబ్స్క్రైబర్స్ అని ఉందా, ఇక్కడ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఎంతమంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయకుండా ఎంతమంది చూస్తున్నారు అని. సబ్స్క్రైబ్ చేయకుండా నాకు 86.6% చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు 13.4% చూస్తున్నారు. మెన్యూ అనే ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఎంత వచ్చింది ఏంటి, సెప్టెంబర్లో ఎంత వచ్చింది, ఆగస్టులో ఎంత వచ్చింది, జూన్లో ఎంత వచ్చింది అనేది కనిపిస్తుంది. సో ఈ విధంగా మీరు ఏంటంటే మీరు అప్లోడ్ చేసే వీడియోస్ని ఎవరు ఏ టైంలో చూస్తున్నారని తెలుసుకుని ఆ తర్వాత వాళ్ళు చూసే టైమింగ్స్ని బట్టి మీరు వీడియోస్ని అయితే అప్లోడ్ చేయండి. ఓకేనా, నా ఛానల్ అర్థమైంది అనుకుంటున్నాను, నా వీడియోస్ మీకు అర్థమవుతున్నాయని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఏదైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి, మీకు కామెంట్స్కి కూడా రిప్లై ఇస్తాను. మీకు తెలియని వీడియోస్ కూడా నేను వీడియోస్ చేసి పెడతాను అనమాట యూట్యూబ్లో, అవి కూడా చూస్తూ ఉండండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే ఒక చిన్న లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము, బాయ్.